చాలా టఫ్ ఉన్నదండి, ఈజీ అయితే లేదు. నా దృష్టిలో అయితే గత 4-5 ఇయర్స్ నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, జస్ట్ నౌ గ్రూప్ 2 సంబంధించి పేపర్ 3 పేపర్ 4 అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో చాలా వరకు అయితే ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ పేపర్ 3 పేపర్ 4 రాసి బయటకు వచ్చేటప్పుడు నేను చాలామందిని అయితే కనుక్కోవడం జరిగింది. సో రివ్యూ గురించి ఏ విధంగా ఏంటి అని అంటే, ఒక బ్రదర్ అన్నాడు అసలు ఒక్కొక్క టైమింగ్లో ఒక్కొక్క సినిమా చూసినట్టుంది బ్రో అని అన్నాడు. సో ఓవరాల్గా చాలా ఈ రివ్యూ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాను. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి, తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ముఖ్యంగా పేపర్ 3 అయితే ఈరోజు చాలా టఫ్గా వచ్చినట్టుగా చాలామంది అని అన్నారు. అండ్ అలాగే పేపర్ 4కు సంబంధించి చాలా ఈజీ వచ్చింది, ఆల్మోస్ట్ 120 స్కోర్ చేయొచ్చు అని కూడా కొంతమంది అన్నారు. సో మీరు ఎంత స్కోర్ చేయొచ్చు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి. అండ్ అలాగే మీరు ఎక్స్పెక్టెడ్గా చేసేది ఎంత, అండ్ అలాగే పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, మీ అనుభవం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలిపే ప్రయత్నం చేయండి. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ఇక ఈ రోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి రివ్యూ అయితే చూడబోతున్నాము. మన బ్రదర్ని కనుక్కుందాము, పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా. నేను కూడా ఎగ్జామ్ రాశాను, దానికంటే ముందు మన బ్రదర్ని కంప్లీట్గా డీటెయిల్స్ అడుగుదాం. ఎకానమీ పేపర్ అయితే దించేసిండని కూడా చాలామంది అంటున్నారు ఇక్కడ. సో కాబట్టి ఒకసారి ఏ విధంగా బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ నారాయణగూడ నుంచి వచ్చిన. నారాయణగూడ నుంచి సిటీ సెంటర్. అనిపించింది పేపర్ 3 ఎగ్జామ్? పేపర్ 3 అంటే బాగా టఫ్ ఉన్నది. ఎందుకంటే గత నేను 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఏంటంటే డాటా అంటే అప్డేట్ డాటా కాకుండా గత ఇయర్ది కానీ లేదా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి సర్వే కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన సర్వే లేదా బేస్ ఇయర్ తీసుకుని కానీ, అంటే స్టార్టింగ్ బేస్ ఇయర్ కాకుండా మనకు 2004-5 బేస్ ఇయర్ తీసుకొని ఓల్డ్ డాటా కూడా ఇచ్చిండు. అది ఒక రకంగా ఏంటంటే అంత దొరకట్లేదు అసలు. మనకి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క మనకి సర్వే 2023-24 సర్వేను కంపేర్ చేస్తే చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. వాసన చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్వే మ్యాక్సిమం దించేసింది. అవును. కాబట్టి ఏంటంటే దీంట్లో నా యొక్క ఒపీనియన్, నా యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే దీంట్లోకి ఎన్ని అంటే ఒక 90 మార్క్స్ వచ్చినాయంటో మంచి స్కోర్, సూపర్ స్కోర్ అంటే సూపర్ జబర్దస్త్ స్కోరు. ఇక అంత ఎక్కువ దాటినా అంటే మామూలుగా ఏంటంటే టాపర్స్ కు ఎవరికన్నా పాస్ అవుతున్నట్టు అట్లా కామన్. యావరేజ్ కి తీసుకుంటే కనుక మాత్రము 90 మార్కులు వస్తే మంచి స్కోరు, 85 వచ్చిన కానీ దాంట్లో ఇబ్బంది ఏం లేదు అట్లా. ఓకే చెప్పండి, ఇంకా మీరు ఈ పేపర్ అనేది ఈ విధంగా టఫ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా అంటే ఎందుకంటే గ్రూప్ 3తో కంపేర్ చేసుకుంటే గ్రూప్ 2 కంటే ఏంటంటే ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే గత మనకు 4-5 టైమ్స్ ఇది పోస్ట్పోన్ అయింది కాబట్టి మనకేందంటే ఓల్డ్ డాటాని అప్పుడు పేపర్ కొంత కూడా తయారైంది అటువంటిది ఒక టాక్. ఇంకోటి ఏంటంటే అది గత ప్రభుత్వంలో అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే పేపర్ అటువంటిది ఆ సర్వే దించిండు దాంట్లో కొద్దిగా. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని కొద్దిగా యాడ్ చేసి అంతే, మరి ఎక్కువ ఏం లేదు. స్కీమ్స్ సంబంధించి రిలేటెడ్ కూడా సంబంధించినటువంటి రిలేటివ్ కూడా కనుక తీసుకున్నట్టయితే దాంట్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే దాంట్లో ఏంటంటే మీ క్రోనాలజికల్ ఆర్డర్ కూడా ఒక పథకం అటువంటిది ఏ ఇయర్ లో అయింది ఆ ఇయర్ రాసుకొని వాటిని మనం ఆర్డర్లు అమర్చాలి. అప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటుండు, అసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. అట్లా ఆ విధంగా మొత్తానికి పేపర్ అయితే చాలా టఫ్ ఉన్నదండి, ఈజీ అయితే లేదు. నా దృష్టిలో అయితే గత 4-5 ఇయర్స్ నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి. ఎందుకంటే పేపర్ అయితే అనుకున్నంత ఈజీ లేదండి, పేపర్ అయితే అనుకున్నంత ఈజీ లేదు. 85 మార్కులు వస్తే ఆ వ్యక్తి టాప్ క్యాండిడేటే. అది చూసారు కదా, పేపర్ ఎకానమీకి సంబంధించి అయితే దించేసిండు. మొత్తానికి అయితే చాలా టఫ్గా అయితే పేపర్ అయితే ఉండడం జరిగింది. మరి మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. మరొక బ్రదర్ కూడా అడుగుదాము ఏ విధంగా ఉంది ఈరోజు పేపర్కి సంబంధించి. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చందు, ప్రాపర్ చార్మినార్. నేను టీడీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వచ్చాను కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేపర్ అయితే ఎకనామికల్ పేపర్ అయితే చాలా అంటే మనము చదివినప్పుడు అసలు మనకు అర్థం కావట్లేదు, క్వశ్చన్లు అయితే అర్థం కావట్లేదు. కింద ఆప్షన్ ఇచ్చింది కదా, సేమ్ మీనింగ్స్ ఉన్నాయి. దాన్ని ఆన్సర్ అనేది మనకు దొరకడం లేదు, అంటే చాలా కష్టంగా ఉంది పేపర్ అయితే. నిన్న ఏదో పేపర్ 2 పేపర్ అయితే కొంచెం మామూలుగా ఉంది. ఆ పేపర్ అయితే ఈజీగా అంటే కొన్ని ఆన్సర్లు, కొన్ని క్వశ్చన్లు
బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని కూడా టఫ్ ఉన్నాయి, సగంలో సగం టఫ్ ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే 1 year నుంచి ప్రిపేర్ 1 year నుంచి అవుతుంది. ఎకానమీ అనేది ఈ లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరా? చేయలేదండి, 100% చేయలేదు. ఇటువంటి పేపర్ నేను నా జీవితం అంటే నేను ఇన్ని గ్రూప్ 4, 3 అంటే గ్రూప్ 2 కూడా రాసి ఇంతకుముందు రాశాను. లాస్ట్ టైం కూడా రాశాను, కానీ ఇంత హార్డ్ అయితే రాలేదు. చాలా పేపర్ అయితే చాలా టఫ్ వచ్చింది. అంటే ఎన్ని మార్కులు వస్తే కొంచెం బెటర్ అంటారు మీ ఎక్స్పెక్టేషన్? ఊహించలేని అంటే క్వశ్చన్ మా పేపర్ను బట్టి అయితే ఏం చెప్పలేమండి. నార్మల్ యావరేజ్గా ఒక పర్సన్ ఎన్ని స్కోర్ చేయగలుగుతాడు అంటే ఈ పేపర్ని బట్టి? మినిమం చేస్తే బెటర్ అనేది 80, 70. 70-80 చేస్తే మంచి స్కోర్ చేసినట్టే. ఇక అదే కదా, పేపర్ అయితే ఇంత హార్డ్ ఉంది, ఈ విధంగా చేస్తే బెటరే. ఓకే, మీరు ఎంత స్కోర్ చేయగలుగుతారు? నాది కూడా సేమ్ అండి, సేమా, ఒక 80-70 అంటే దానికన్నా ఎక్కువ అయితే. సో ఇది చూశారు కదా, ఈ విధంగా పేపర్ అనేది ఉన్నది ఎకానమీ పేపర్ సంబంధించి. అండ్ అట్లనే పేపర్ 1, పేపర్ 2 ఎలా రాసి? కొంచెం పర్వాలేదు, బాగా రాశాను. ఓకే, ఫైనల్లీ పేపర్ 4 అయితే ఇప్పుడే జస్ట్ నాకు కంప్లీట్ కావడం జరిగింది. ఏ విధంగా ఉంది, ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా మన బ్రదర్ని అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పేపర్ ఏ విధంగా ఉంది? ఓకే, పేపర్ చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. సో ఎవరైతే డెప్త్గా అనాలిసిస్ చేయగలుగుతారో వారు మాత్రం చేయటట్టుంది. కానీ ఇక్కడనే చదవకుండా వచ్చి పెడితే ఆన్సర్ చేస్తానంటే ఆ పేపర్ చేయడము చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. అంటే ఇప్పుడు పేపర్ 3కి పేపర్ 4కి ఎట్లా అనిపించింది? పేపర్ 3 చాలా హై వచ్చింది అనమాట, టఫ్. ఇది ఒక మీడియం స్టూడెంట్స్ కూడా చేసేటట్టు ప్రతి ఒక్క విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని, గ్రామీణ యొక్క విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి సో ప్రతి ఒక్క విద్యార్థి చేసే విధంగా చాలా అద్భుతంగా పేపర్ డిజైన్ చేయాలి. ఓకే బ్రదర్, ఏమన్నా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినాయా పేపర్ 4? అవుట్ ఆఫ్ సిలబస్ ఏం రాలేదు, అన్ని ఫిక్స్ సిలబస్ వచ్చాయి. ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఎంత స్కోర్ చేయొచ్చు? 100 to 120. 100 to 120 చేయొచ్చు. మీకు ఎంత వస్తాయి అనుకుంటున్నారు? నాకు 110 వస్తుంది. సో ఒక యావరేజ్, ఒక స్టూడెంట్ యావరేజ్గా చేసే స్టూడెంట్ అయితే ఈజీగా 100+ స్కోర్ అయితే చేయొచ్చు. కొంచెం టాప్లో చేసే వాళ్ళు అట్లా అయితే 120 వరకు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన మొత్తంలో పేపర్ 3లో ఎంత స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి? పేపర్లో 80 to 95. 80 to 90 ఆల్మోస్ట్. సో ఇది చూశారు కదా, ఓవరాల్గా ఈరోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి ఆల్మోస్ట్ పేపర్ కూడా అదే విధంగా ఉంది. పేపర్ 3 అయితే గట్టిగా ఇచ్చి పడేసిండు. అండ్ పేపర్ 4 సంబంధించి కొంచెం సింపుల్గానే అయితే చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 3, 4, 5 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా 110, 120 అయితే ఈజీగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కొంచెం మీడియంగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పేపర్ 4 అయితే కొంచెం ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. పేపర్ 3కి సంబంధించింది అయితే టఫ్గా వచ్చింది. నాకు తెలిసి మొత్తం గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి 4 పేపర్లలో టఫెస్ట్ పేపర్ ఏదైనా ఉంది అని అంటే ఎకానమీ పేపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరినీ కూడా చాలా మందిని అడిగితే కూడా వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇంకా కంప్లీట్ రివ్యూ, ఎంత స్కోర్ ఉంటే సేఫ్ స్కోర్ ఉండొచ్చు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని పేపర్లకు సంబంధించి రివ్యూస్ సంబంధించి నేనైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.